హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే చికెను, దోసకాయ, చపాతీ అనమాట. ఈరోజు ఎప్పుడు ఒకలాగా చేసుకుంటే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్ చికెను. అందుకే ఈరోజు దోసకాయ వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇంట్లో కూడా ఉంది, ఒక దోసకాయ ఉంది. చికెను, దోసకాయ, టమాటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చికెను గోంగూర, చికెను దోసకాయ వేసిందా బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు వేసాను కోసి. అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. అవి బాగా వేగినాయి. వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా వేగాలి ఆయిల్లో. బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈరోజు చపాతీ చేస్తున్నాను అన్నమాట. చపాతీలోకి చికెను చేద్దాం అనుకున్నా, సరే దోసకాయ ఉందనని వేస్తున్నాను అనమాట. బాగుంటుంది. దోసకాయను టమాటా ఫస్ట్ దోసకాయ వేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగితే అది కొంచెం మెత్తబడుతుంది కదా, బాగుంటుంది. ఈ చికెను మనం అన్నింటికన్నా ముందలు వేసేసామనుకో ఫ్రెండ్స్, ఇది బ్రాయిలర్ కదా, ముక్క విరిగిపోద్ది. అదే పెద్ద ఫారమ్స్ అవనుకో ముక్క బాగా ఉడకబెట్టాలన్నమాట. ఆ కూర కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఈరోజు మాత్రం బాయిలర్ వండుతున్నా. కొంచెం దగ్గు వస్తుంది అన్నమాట, ఏమనుకోకండి ఫ్రెండ్స్. దోసకాయ ముక్కలు బాగా వేగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఇది కూడా కొంచెం మగ్గితే ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా ఇది ఇప్పుడు వేయించుకోవాలి. దోసకాయలు ముక్కలు వేయించాక అప్పుడు టమాటా వేయాలి. టమాటా కొంచెం వేగాక అప్పుడు చికెన్ వేసుకోవాలన్నమాట. మనం కొంచెం వేగాలి ఇది కూడా. కొంచెం వేగితే అప్పుడు త్వరగా చికెన్ అది ఉడికేసరికి ఈ ముక్కలు బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి ఫస్ట్ కొంచెం ఉడకాలి, వేగాలి నూనెలో. వేగితే ముక్క కూడా మెత్తబడిద్ది, ఉడికిద్ది. మూత పెట్టుకొని అది అలాగే వేపుకోవాలి. కాస్త మగ్గాక ఇప్పుడు చికెన్ వేయాలి. చూసారా, ముక్క బాగా వేగింది, మగ్గుతుంది. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ దోసకాయ ముక్కలకు వాటికి పట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి మీరు ట్రై చేయండి. నేను చేసిన దానిలట్టు మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చికెన్ 1 కేజీన్నర తెచ్చుకున్నాను, కడిగి పక్కన పెట్టాను. అది వేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ కాంబినేషను చికెను, గారెలు కాంబినేషను చికెను. మాకు ఇంట్లో నేను గారెలు చేసిన, చపాతీ చేసిన కంపల్సరీ చికెన్ చేస్తానన్నమాట. మాకు ఇష్టం అది. మటన్ కన్నా కూడా చికెన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చపాతీకి కానీ గారెకి కానీ. మీరు ట్రై చేయండి. ఇంకా వేరే కర్రీస్ ఏమి చేయను తొందరగా. మీ ఇంట్లో టిఫిన్కి కానీ ఇంకా చపాతీ ఎప్పుడైనా చేసినా కంపల్సరీ చికెన్ తెచ్చుకుంటాం. గారెలు చేసినా కంపల్సరీ చికెన్ కర్రీ చేయాల్సింది.
ఈసారి పెద్ద ఫారమ్స్ది కూడా మీకు చూపిస్తాను నేను. కర్రీ బాగుంటుంది అది కూడా. అది కొంచెం ఉడకబెట్టుకోవాలి, ఎక్కువసేపు కొంచెం ఉడకాలి అది ముక్క. ఇది ఎక్కువసేపు ఉడకవసరలా. పసుపు వేసాను, ఇప్పుడు కారం వేసాను, ధనియా జీరా పౌడరు, ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడే వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు హాఫ్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇవన్నీ వేసాక ఇంకొంచెం హాఫ్ ఉడికితే చక్కగా బాగా అయ్యిద్ది అనమాట. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. మా వీడియోలు కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇంకా నీ ముందలకి మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మేము. చూసారా ఎంత బాగుందో కర్రీ, అసలు చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. చికెన్ దోసకాయ అసలు మంచి కాంబినేషను, చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. వాటర్ అసలుకి కర్రీల్లో వాటర్ వేయకండి ఫ్రెండ్స్. అసలు వాటర్ వేస్తే టేస్ట్ రాదు, పులుసుగా అంటారు కానీ దాంట్లో వచ్చే వాటరే సరిపోద్ది మనకి. చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు కర్రీల్లో తొందరగా వాటర్ ఎప్పుడు వేయను, ఏ కర్రీ చేసినా సరే నేను వాటర్ వేయను. దాంట్లో వచ్చిన వాటరే, టమాటాలో వేస్తాం కదా ఆ వాటర్తోనే కూర మేము అదే సరిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చక్కగా ఆయిల్ అన్నీ వేగుతాయి, చక్కగా మనం అన్నీ వేసుకుంటాం కాబట్టి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా చాలా బాగుంటుంది. చూసారా అదిగో ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, బాగుంటుంది, ఉడికిపోతుంది. ముక్క కూడా మనకి విరిగినట్టుగా ఏమి ఉండదు, చక్కగా అలాగ బాగుంటుంది. మనం తర్వాత వేసాం కాబట్టి అవన్నీ ఉడికాక. చూసారా దోసకాయ ముక్క కూడా ఉడికిపోయింది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అసలు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు కొంతమందికి దోసకాయ వేస్తే నచ్చదు కానీ ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి నేను చేసినట్టుగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. నేను మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు మాత్రం. మీకు మల్టీగ్రెయిన్ పిండి కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అనమాట. ఒకసారి నేను రాగులు, జొన్నలు, గోధుమలు అవన్నీ ఇంకా వేసుకుంటాను అనమాట. అవన్నీ ఒకరోజు మీకు చూపిస్తాను. మిగతాయి కూడా వేస్తాను, అవన్నీ ఏమేమి వేస్తానో చూపిస్తాను మీకు. అవన్నీ కలిపి నేను ఇంట్లో పిండి పట్టించి పెట్టుకుంటాను అన్నమాట. ఆ పిండి ఇక ఇంట్లో పెట్టుకొని మేము చపాతీకి కానీ అట్లకి కూడా కలిపేసేసి వేసుకుంటాను. మీకు చూపిస్తాలేండి ఒకరోజు ఆ పిండి ఎలా తయారు చేయాలో. మామూలు అవన్నీ తెచ్చుకొని నేను మరబట్టించుకుంటాను అన్నమాట. శుభ్రంగా కడిగి చక్కగా చపాతీ చేసుకోవచ్చు ఆ పిండితోటి. అట్లు కూడా మనం ముందర రాత్రి అది నానబెట్టేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఉదయానికి అట్టు చక్కగా వస్తుంది. అప్పటికప్పుడే కలపకూడదు అనమాట. ఈ బియ్య పిండిలు అవి ఏముంది ఫ్రెండ్స్, అవి ఏం బలం ఉంటుంది. అందుకే ఈ మల్టీగ్రెయిన్ పిండి వరకు మేము చేయించుకొని పెట్టుకుంటాం అనమాట. రాగి పిండి విడిగా పెట్టుకుంటాను, అది జావకి సగ్గుబియ్యం వేసి బెల్లం వేసి అదొక జావలా కాస్తాను. ఏదో రకంగా పిల్లలు తినేటట్టుగా చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా కర్రీ ఎలా ఉడికిపోతుందో. బాగా ఉడకాలి, ఎందుకంటే మనకి చికెన్ ఉడకాలి, దోసకాయ కూడా ఉడకాలి కదా. బాగా ఉడకాలి కూర.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా ఉడికిపోతుందో కూర. ఇప్పుడు పిండి కూడా కలిపి నేను పెట్టుకున్నాను, పక్కన కలిపి పెట్టుకున్నాను పిండి, మల్టీగ్రెయిన్ పిండి. ఇప్పుడు దాంతో చపాతీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఆ పిండి ఇక అలా చేసుకొని చక్కగా నానబెట్టుకోవాలి. 1 గంట పాటు పక్కన పెట్టుకున్నాం అనుకో మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ చక్కగా చపాతీలు. మనకి ఎక్కడ ఇరిగినట్టుగా ఏం ఉండదు. చక్కగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి, పిల్లలకు కూడా చాలా మంచిది. నెయ్యి కాకపోతే పప్పు నూనె అన్నా వేసుకోండి, మంచిది. పిల్లలకు కూడా మంచిది, మనకి కూడా మంచిది. చక్కగా నేను నెయ్యి వేసి కాల్చుకుంటాను అన్నమాట టిఫిన్లకి. నెయ్యి మాకు ఇక్కడ కొంచెం ఆవు నెయ్యి దొరికిద్ది, అది తెచ్చుకుంటాం అనమాట. చాలా మంచిది ఫ్రెండ్స్ అసలుకి. చక్కగా ఆవు నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోండి. చూసారా ఫ్రెండ్స్ అసలుకి చక్కగా ఎలా చపాతీ ఎలా కాలుతుందో. చక్కగా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి. మీరు 1 గంట ముందర కలిపి పెట్టుకోండి ఆ పిండి, చక్కగా మన చపాతీ లాగానే వస్తుంది. ఇగో నెయ్యి వేసుకుంటున్నాను, నేను నెయ్యి వేసుకొని కాల్చుకుంటాను అనమాట చపాతీ. మంచిది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుంది టేస్ట్గా. ఆవు నెయ్యి మాకు ఇక్కడ దొరికిద్ది, మేము వాడుకుంటాం మేము టిఫిన్లోకి. లేదంటే కనుక పప్పు నూనె అయినా తెచ్చుకోండి. నేను ఒక్కోసారి పప్పు నూనె వాడతాను టిఫిన్లోకి, ఇలాగా నెయ్యి అన్నా వేసుకుంటాను అనమాట. చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ రోజులు బట్టి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇలా మల్టీగ్రెయిన్ పిండిలు వేసుకొని చక్కగా చపాతీ కానీ ఇలా గట్లకు కానీ వేసుకుంటే ఒంటికి కూడా బలం అన్నమాట. ఇప్పుడు ఉన్న తిండ్లు బట్టి ఏం తిన్నా సరే ఇప్పుడు ఏముంటుంది ఫ్రెండ్స్ అసలుకి, అన్నీ కూడా కల్తీ అయిపోతాయి. అందుకే ఇలా చేసుకొని మీరు తినండి, మీ పిల్లలకు కూడా ఇంట్లోకి కూడా చేసుకొని పెట్టుకోండి మీ ఫ్యామిలీకి, మంచిది. చూసారా మనకి ఎక్కడా కూడా టేస్ట్ వేరుగా ఉండదు, చాలా బాగుంటుంది. అసలు చపాతీ చేస్తే మాత్రం మేము చికెన్ చేయాల్సిందే ఫ్రెండ్స్. అసలు చపాతీ చికెన్ కాంబినేషనే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలుకి. గారెలు చికెను, చపాతీ చికెను, మాకు ఇంట్లో మేము అదే ఇష్టపడతాం. మటన్ కర్రీ కన్నా కూడా చికెన్ కర్రీయే ఇష్టం మాకు చపాతీకి. సూపరు. ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. చక్కగా అట్లా చికెన్ తీసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. మీరు ట్రై చేయండి నేను చేసినట్టుగా. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.